జేపీలో ఎన్నికల సమయంలో టీడీపీ సృష్టించిన అల్లర్లు విధ్వంసాలపై ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సెట్ను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై పోలీసు అధికారుల పాత్రపైన సెట్ దర్యాప్తు చేయనుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పోలీసుల కవాతు నిర్వహించారు. పట్టణంలోని జూనియర్ కళాశాల రోడ్డు నుంచి ఎల్లనూరు రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు పోలీసు బలగాలతో కవాతు చేశారు. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, అల్లర్లు గొడవలు జోలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా లండన్ వెళ్లినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. తిరిగి ఆయన జూన్ 1న రాష్ట్రానికి వస్తారని వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండడంతో భక్తులు బయట కూడా దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. ఆన్లైన్లో టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 21న వర్చువల్ సేవ, 23న అంగ ప్రదక్షిణం, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాలను విడుదల చేశారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లెకపై పరిణయోత్సవ మండపానికి వెంచేశారు. క్రతువుల అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలను ఘనంగా ప్రారంభించారు అర్చకులు. ఇవాళ ఉదయం స్వామి అమ్మవార్లను వధూవరులుగా అర్చకులు అలంకరించారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ జంక్షన్ దగ్గరున్న పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు నీళ్లు రావడంతో వాహనదారులు షాక్కు గురయ్యారు. బండి స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లిన వాహనదారుడు పెట్రోల్ ట్యాంకులో నీళ్లు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో పెట్రోల్ బంక్ యజమానులతో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ జరగనుంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఇంతవరకు పరిష్కారం కాని అంశాలు జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ, ధాన్యం కొనుగోలు ధరని, వచ్చే విద్యా సంవత్సరానికి యాక్షన్ ప్లాన్, వర్షాకాలం యాక్షన్ ప్లాన్పై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో నిర్వహించి కీలక సమీక్షలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. తెలంగాణ ఇరిగేషన్లోని జనరల్ ఈఎన్సీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఫోర్మెన్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటు కాళేశ్వరం కమిషన్కు అటు మేడిగడ్డ పనులను కమిటీ పర్యవేక్షించనుంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్పేట బషీరాబాద్లో కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను తొలగించడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదులాట జరిగింది. తెలంగాణ ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. తెలంగాణ ఏపీ సెట్లో ఏపీకి చెందిన శ్రీకాకుళం జిల్లా వాసి జ్యోతిరాదిత్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైలు సమయాలను పొడిగించారు మెట్రో అధికారులు. ప్రతి సోమవారం ఉదయం 5:30 మెట్రో రైలు ప్రారంభం కానుంది. మిగతా రోజుల్లో ఉదయం 6 గంటలకు మెట్రో ట్రైన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. ఇక రాత్రి 11:45 చివరి మెట్రో రైలు బయలుదేరనున్నట్లు మెట్రో వర్గాలు వెల్లడించాయి. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని రైతులు నిలదీశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనపల్లిలో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారీ వర్షం కురవడంతో కాసంత ఉపశమనం పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకుండ మండలం వ్యాప్తంగా జోరుగా వర్షం కురిసింది. భారీ వర్షాలతో చేతికందే దశలో వరి పంట చేజారిపోతూ ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన కుడి ఎడమ కాలువలో పూడిక పేరుకుపోయింది. కాలువల్లో గుర్రపు డెక్క, చెట్లు, చెత్తా చెదారం పేరుకుపోవడంతో రైతులు నీరందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏడాదైనా కాలువ చివరి భూములకు సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం కేంద్ర శివారులో మిషన్ భగీరథ పైపు పగలటంతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. పైపుల లీకేజీలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ పైప్ లైన్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూకట్పల్లిలోని లులు మాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ వీక్ కు బ్రేక్ పడింది. అనుమతి లేకుండా ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు లులు మాల్కు వెళ్లారు. పర్మిషన్ లేదంటూ ఫ్యాషన్ వీక్ ను నిలిపివేయాలని పోలీసులు తెలిపారు.
సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లితెరపై ప్రసారమైన త్రినయని, రాతమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో చందు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు చందు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా సర్వాపురం గ్రామంలో తాటి చెట్టు దగ్ధమైంది. గ్రామానికి చెందిన యాకయ్య అనే కార్మికుడు రోజు మాదిరిగానే కల్లు గీసి విక్రయించి సాయంత్రం తిరిగి వచ్చేసరికి తాటి చెట్టుకు నిప్పు పెట్టారు దుండగులు. అయితే జాటోతు కిష్టు అనే వ్యక్తి నిప్పు పెట్టాడని ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో ఓ ఉద్యోగి విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా తన వ్యక్తిగత ఎలక్ట్రిక్ వెహికల్కు ఆఫీసులోనే ఛార్జింగ్ పెడుతున్నాడు. ఈ విషయంలో పలువురు ఫిర్యాదులు చేసిన అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగజనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళా రోగి నుంచి దొంగలు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. స్కానింగ్ సెంటర్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లొద్దంటూ ఆసుపత్రి సిబ్బందిలాగా చెప్పారు. దీంతో ఆమె సెక్యూరిటీ కోసం ఇచ్చిన సెల్ ఫోన్ ను తీసుకెళ్లి పరారయ్యారు. మేడ్చల్ జిల్లా అంకిరెడ్డిపల్లిని ఇంటి వరండాలో ఒంటరిగా ఉన్న రాములమ్మ మెడలోని 4 తులాల బంగారం గొలుసును లాక్కెళ్లారు దొంగలు. వృద్ధురాలికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో తెలిసిన వారే ఈ పనికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నకిలీ పోలీసులు హల్చల్ చేశారు. దోరగుంట సమీపంలో రోడ్డుపై జగ్గయ్యపేటకు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి నుంచి 4,500 వసూలు చేసి బాధితుడు ముందే వాటాలుగా పంచుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నకిలీ పోలీసులని తేలటంతో 3 వ్యక్తులను అరెస్టు చేశారు. బీజేపీ లోక్సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈసీ చర్యలు తీసుకుంది. హర్యానా నూహ్లోని కుండ్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వేపై నడుస్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు బృందావన్ నుంచి తిరిగి వస్తోంది. బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా మాట్లాడుకున్న గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం బాయ్ ఫ్రెండ్ అమ్మ ఎంట్రీతో రచ్చరచ్చైంది. మా అబ్బాయితో నీకేంటి పనంటూ నడి రోడ్డుపై గర్ల్ ఫ్రెండ్ తో వాదనకు దిగిన ఘటన హర్యానాలోని కర్నూల్లో చోటు చేసుకుంది. కిర్గిజిస్తాన్లో ఇస్లామిక్ మూకలు భారతీయ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు పాకిస్తానీ భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు ఫోన్ కాల్ సందేశం వస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత రాయబార కార్యాలయం ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడింది. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ప్రభుత్వ పాఠశాల పిల్లలతో కలిసి సరదాగా గడిపారు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. టీవీలో మాత్రమే కనిపించే ఆటగాడు ఎదురుగా రావడంతో విద్యార్థుల సంతోషం అంతా ఇంత కాదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు బెంగళూరుతో చెన్నై తలపడనుంది. ఐపీఎల్ 17 ప్లే ఆఫ్స్ లో మిగిలిన ఏకైక అభ్యర్థిని సొంతం చేసుకోవాలంటే ఈ 2 జట్లకు గెలుపు తప్పనిసరి. ఇక చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ జరిగే ఈ మ్యాచ్ కు 75% వర్షం పడే ఛాన్స్ ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లనుంది. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ భారత 2వ ర్యాంకర్ అర్జున్ ఇరిగేషి అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలో దూసుకుపోతున్నాడు. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో 3వ విజయం నమోదు చేశాడు అర్జున్ ఇరిగేషి. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 3 సాత్విక్ ద్వయం మలేషియా ప్లేయర్స్ జునేది ఆరిఫ్ రాయ్ కింగ్ ను ఓడించింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసింది. ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో మోస్తారు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఇక అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ జిల్లాల వర్షాలు పడనున్నాయని తెలిపారు. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్లో కూడా భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ.